బడంపేట్ సర్కిల్ ఆఫీస్ వద్ద ఏదైతే 6 డివిజన్లు ఉన్నాయో 6 డివిజన్లలో విపరీతంగా దోమలు పెరిగి ప్రజల ప్రాణాలతో ఇబ్బంది చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వం అధికారులను ముద్రిద్ర వేయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ చెరువులలో గుర్రపుడెక్క విపరీతంగా పెరిగి మురుగునీరు వచ్చి గుర్రపుడెక్క విపరీతంగా పెరిగి దోమలు విపరీతంగా ఎన్నడూ లేని విధంగా గత సంవత్సరం నుంచి గతంలో ఉన్న పాలకవర్గం ఉన్నప్పుడు సంవత్సరం క్రితం ఉన్నప్పుడు ఆ గుర్రపుడెక్కని ఆరోగ్య కోసం తీసేది. ఈ సంవత్సరం నుంచి గుర్రపుడెక్క తీయకుండా చెరువులలో మురుగునీరు పెరిగి డెక్క పెరిగి దోమలు విపరీతంగా పెరిగి కాలనీలలో చాలా మంది ఇబ్బందులకు గురై హాస్పిటల్ పాలయ్యి ప్రజలు డబ్బులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బడంపేట్ జోనల్ కమిషనర్ గారికి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా ఆ గుర్రపుడెక్కను తీసి ఆ దోమల నివారణకు చర్య చేపట్టాలని, అప్పటి వరకు ప్రతిరోజు కాలనీలో ఫాగింగ్ చేయాలని అధికారులను హెచ్చరించడం జరిగింది. వారం రోజుల్లో ఈ పని చేయకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బడంపేట్ జోనల్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాము. ఖబర్దార్ అధికారులారా ముద్రితులు వేయండి. వెంబడే ప్రజలకు ప్రాణాలతో చిరగడబడకుండా ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన ప్రభుత్వ బాధ్యత మీదుగా ఖచ్చితంగా చర్య తీసుకుంటూ తెలియజేస్తున్నాం. మన ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా మన బడంపేట్ సర్కిల్ ఎట్లా అయిపోయిందంటే పైన పటారం లోన లొటారం అన్నట్టు అయిపోయింది. మనం ఎంట్రెన్స్ చూసుకుంటే మన జిహెచ్ఎంసీ కొత్త మందమలమ్మ నుంచి ఒక కొత్త చెరువుల సుందరీకరణ పేరు పైన రోడ్ల పేరు పైన విపరీతమైన ఫండ్స్ పెట్టి మరి డెవలప్మెంట్ మరి వాళ్ళు ఇంటి దగ్గర చేసుకుంటారో ఐడియా చేసుకుంటారో పబ్లిక్ కి మాత్రం డెవలప్మెంట్ కనిపిస్తలేదు. మరి ఎంతసేపు ఇమ్మీడియట్ శాంక్షన్స్ మాత్రం ఇట్లా అయిపోతున్నాయి. ఇలాంటి ప్రజల ఆరోగ్య విషయం మాత్రం ఏమాత్రం శాంక్షన్ ఇమ్మీడియట్ కావట్లేదు. ఇప్పుడు చూసుకుంటే ఈవినింగ్ 6 o'clock తర్వాత ప్రజలు కాలనీ అసోసియేషన్ నుంచి కాలనీ మెంబర్స్ నుంచి ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. పిల్లలు బయట తిరగలేకపోతున్నారు, పార్క్ లో ఉండలేకపోతున్నారు. సో ప్రతి చిన్న విషయం, ఎందుకంటే దోమల విషయం చాలా చిన్న విషయం కాదు. మంచి క్యాన్సర్ దానికి మన ట్రీట్మెంట్ ఉంటుంది. దోమ వస్తే డెంగ్యూ వస్తే మాత్రమే ట్రీట్మెంట్ లేదు. సో ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయము. సో దోమలని మనం ఎంత నివారిస్తే అంత ఇబ్బంది పడకుంటారు పబ్లిక్. సో దాని గురించి సీరియస్ గా మీ బడంపేట్ సర్కిల్లో వాళ్ళు అధికారులు దీని గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పి మేము కోరుకుంటూ, అలాగే మనం కమిషనర్ గారికి ఏఈ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎంత తొందరగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని కోరుకుంటున్నాము. అదేవిధంగా దాని లెటర్ ఇవ్వడం జరిగింది.